హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా రైతు బంధు నిధులకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే తెలియజేసింది. సో ఎవరైతే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారో మెయిన్గా 4, 5, 6 ఎకరాల పట్టాలు కలిగిన వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రైతు భరోసా అందని వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట. వీళ్ళకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 22, 23, 24 తారీఖులలో రైతు భరోసాకి సంబంధించిన మరో విడత నిధులను విడుదల చేస్తుంది. అయితే ఏ రోజు ఎవరెవరికి జమ కాబోతున్నాయి, మొదట ఏ జిల్లాలలో ఈ నిధులను ప్రభుత్వం జమ చేయబోతుంది అనే సమాచారాలతో పాటు ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇచ్చారు, అలాగే 10, 15 ఎకరాల పట్టా కలిగిన వాళ్ళకి రైతు భరోసా వస్తుందా రాదా అనే సమాచారాలకి సంబంధించిన క్లుప్తమైన అంశాలు, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఇప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరూ ఈ వీడియోని లైక్ చేస్తారని కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మొదట కొన్ని లెక్కలు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అదేంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో యాసంగికి సంబంధించి అంటే రబీ సీజన్ కావచ్చు, లేదంటే 2024కు సంబంధించి ఈ యాసంగి సీజన్కి సంబంధించిన పంటలకు అందించే నిధులకి సంబంధించి బకాయిలు ఎంత ఉన్నాయంటే 4,120 కోట్ల రూపాయలు అనేవి దాదాపుగా 13 లక్షల మంది లబ్ధిదారులకు ఇవ్వాలి. అంటే 4 ఎకరాల నుండి పైబడిన వాళ్ళందరికీ కూడా పెండింగ్లో ఉన్నాయన్నమాట. సో ఇలా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి సుమారుగా 21,000 కోట్ల రూపాయల బకాయిలు నమోదయ్యాయి అని చెప్పేసి నమస్తే తెలంగాణ అనే దినపత్రికలో ఒక స్టేట్మెంట్ అయితే రావడం జరిగింది. అయితే ఇప్పుడు పూర్తి స్థాయి అప్డేట్స్ విషయానికి వస్తాయి, లేటెస్ట్ అప్డేట్స్ విషయానికి వస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 1,46,00,000 పట్టాలకి సాగు భూమిగా రైతు భరోసాని ప్రభుత్వం ఇవ్వాలి అని అంచనా వేసింది. అంటే దాదాపుగా 9,200 కోట్ల రూపాయలు. అయితే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 4 ఎకరాల లోపుకి సంబంధించి 5,057 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇంకా సుమారుగా 4,100 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలోకి బదిలీ చేయాల్సిన ప్రక్రియ ఉన్నది. దీని విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్థిక శాఖకు కొన్ని ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ ఆదేశాలలో ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే, మొదటిది పెండింగ్లో ఉన్న రైతు భరోసాకి సంబంధించి కావాల్సిన నిధులను తక్షణమే సర్దుబాటు చేయండి, కావాల్సిన ఫండ్స్ని అరేంజ్ చేయండి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దీనిపై ఈరోజు 22 లేదంటే 23వ తారీఖులలో ఒక రివ్యూ మీటింగ్ని కండక్ట్ చేసి ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఎకరాలకు ఇవ్వాల్సి ఉన్నది, వీళ్ళకి సంబంధించి ఎప్పుడు జమ చేయబోతున్నారు అనే అంశాలని ప్రకటించబోతున్నారనే అప్డేట్ అయితే చాలా స్పష్టంగా అయితే తెలుస్తుంది. ఇంకా కొన్ని న్యూస్ 18 అనే తెలుగు దినపత్రికకి సంబంధించి కూడా ఒక వెబ్సైట్కి సంబంధించిన సమాచారం చూసుకుంటే, మిగతా వారందరికీ రైతు భరోసా, తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, రైతులు అలర్ట్ అని చెప్పేసి చూసుకోవచ్చు అనమాట. సో మొత్తానికి ఆర్థిక శాఖకి ఆదేశాలు ఇచ్చినట్లుగా దీనికి సంబంధించి ఇంకొక స్టేట్మెంట్ కూడా మీకు చూపిస్తాను. ఈ నెల 23 తర్వాత రైతుల ఖాతాలలోకి డబ్బులు పెండింగ్లో ఉన్న రైతు భరోసా సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పరిశీలించుకోవచ్చు. మీరందరూ కూడా పెండింగ్లో ఉన్న నిధులను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు ఇప్పటి వరకు 3.5 ఎకరాల భూమి వరకు ఉన్న రైతులకి పెట్టుబడి సాయం అందించింది. ఈ నెల 23 తర్వాత 4 ఎకరాలు ఆపై వాళ్ళకి ప్రభుత్వం నగదు జమ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం అని చెప్పేసి కూడా మనందరం ఫాలో అయ్యే వేటి న్యూస్కి సంబంధించిన అప్డేట్లు కూడా ఇవి రావడం జరిగింది. సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుండి రైతు భరోసాకి సంబంధించి కొన్ని ప్రధాన అంశాలు ఉండబోతున్నాయి. ప్రభుత్వం కూడా నిధులను రైతుల ఖాతాలలోకి బలించబోతుంది అనేది ఈ సందర్భంగా మనం చూసుకోవచ్చు. సో ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలో అందిస్తాను. ధన్యవాదాలు.